ప్రైజ్ ది లార్డ్ అందరికీ గుడ్ మార్నింగ్. దేవుడు ఇచ్చిన సమయమును బట్టి దేవుడి యొక్క సమయముగా మేము దీనిని ధ్యానిస్తూ ఉన్నాం. మీరు కూడా మాతో ఏకీభవించవచ్చు. ఈ దిన వాగ్దానము చిన్న ప్రార్థన చేసుకుందాం. అంతకన్నా ముందు చిన్న వాక్యము చదువుకుందాం. రోమపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. ఈ వాక్యమును బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన తండ్రి, సర్వాధికారిమైన దేవ, నీ యొక్క పరిశుద్ధమైన మర్మములను అయ్యా తండ్రి తగిన రీతిగా బోధించుటకు నీ యొక్క కృప, నీ యొక్క కనికరమును అనుగ్రహించి అయ్యా తండ్రి నీ యొక్క సహాయము చేత నింపమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం రోమపత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. మనము ప్రార్థించేటప్పుడు దేవుడే మనకు సహాయం చేసే వ్యక్తిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అనగా ఆత్మయ్య ఉన్న దేవుడే మనకు తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్ముడైన దేవుడు మనకు సహాయం చేసే దేవుడిగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఉచ్చరింప సఖ్యము గాని మూర్గులతో ఆత్మ తనే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. మన పక్షాన విజ్ఞాపన చేసేవారు ఉండకపోవచ్చు, కానీ దేవుడే మనకు ఆత్మరూపకంగా విజ్ఞాపన చేసే దేవుడై ఉంటూ ఉన్నాడని ఈ వచనముల ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు అటు కృప, అటు కాపుదల ఈ దినమంతట్లో మనకు దేవుడు తన సంరక్షణలో మనకు కాపుదల అనుగ్రహించి బలపరచును గాక. ఆమేన్. ప్రార్థించుదాం. సర్వాధికారివైన దేవ, సర్వ సృష్టికి ఆధారభూతుడైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా బలహీనతలలో నీ యొక్క కృప, నీ యొక్క ప్రేమను అయ్యా తండ్రి మాకు అనుగ్రహిస్తూ అయ్యా తండ్రి మీరే మా పక్షమున విజ్ఞాపన చేయుచున్నారని అయ్యా తండ్రి నీ యొక్క లేఖన భాగము సెలవిస్తూ ఉండగా మీరే కృప చూపించి సహాయపడి బలపరిచి నీ యొక్క మెండైన కృపల చేత ఈ దినమంతట్లో నీ యొక్క సంరక్షణలో మమ్మల్ని కాపాడి అయ్యా తండ్రి అనేకుల కొరకు విజ్ఞాపన చేయడానికి మీరే కృప చూపించి సహాయపడ బలపరచమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అందరికీ. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.